నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. తెలంగాణ పల్లెల్లో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొన్న వేళ అధికార కాంగ్రెస్ పార్టీలో డీసీసీ పదవుల నియామకం చిచ్చురేపుతోంది. అధిష్టానం తమ సిఫార్సును పట్టించుకోలేదని కొన్ని చోట్ల పార్టీనే నమ్ముకొని పనిచేస్తున్న తమకు సామాజిక న్యాయం పేరుతో అవకాశం దూరం చేశారని మరికొన్ని చోట్ల నేతల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఓవైపు క్షేత్రస్థాయిలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల పర్వం ప్రచారం జోరుగా సాగుతున్న తరుణంలో డీసీసీల విషయంలో నేతల మధ్య కీలక రాజకీయ అధికార పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రాష్ట్రానికి రాబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. డీసీసీల వివాదం అధికార పార్టీలో బీసీలకు పెద్దపీట వేస్తూ గత నెల 22న ఒకేసారి 36 మంది డీసీసీలను ప్రకటించింది. ఏఐసీసీ నుంచి ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలను పరిశీలకులుగా వచ్చి వారి సమక్షంలోనే బహిరంగ సమావేశాలు నిర్వహించి అభిప్రాయ సేకరణను చేపట్టారు. నేతల పనితీరు, కూర్పులో సామాజిక సమీకరణాల కోణాలను మెలవించి ఈ నియామకాలు చేపట్టారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్ని చోట్ల ఈ నియామకాలు స్థానిక నేతల్లో అగ్గిరాజేస్తోంది. మహబూబ్ నగర్ డీసీసీ పదవి విషయంలో ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ధీమాలో ఉన్నప్పటికీ ఆయనకు బదులు అక్కడ సంజీవ్ ముదిరాజును నియమించడం వివాదంగా మారింది. వనపర్తి డీసీసీగా శివసేనారెడ్డి నియామకం పట్ల ఎమ్మెల్యే మెఘారెడ్డి, చెన్నారెడ్డిలు అసంతృప్తిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో డీసీసీల నియామకం పార్టీలో చిచ్చురేపిందంటే టాక్ వినిపిస్తుంది. భూపాలపల్లి, ములుగు జిల్లాలో మాత్రం మంత్రుల అనుచరులకు దక్కాయని, మహబూబాబాద్లో ఎమ్మెల్యే భార్యకు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. వరంగల్ డీసీసీ అధ్యక్షుడి విషయంలో అనూహ్య పరిణామాలే జరిగాయనే చర్చ జరుగుతోంది. ఇక్కడ మైనారిటీ నేత ఆయిబ్ను పదవి వరించింది. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా కాటెపల్లి నగేష్ రెడ్డి ఎంపికపై నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి అసంతృప్తిగా ఉన్నారని, కామారెడ్డి డీసీసీగా ఇప్పటి వరకు వరుసగా 2 పర్యాలు అధ్యక్షుడిగా ఉన్న కైలాస్ శ్రీనివాసరావు మరోసారి కొనసాగించేందుకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గట్టిగా ప్రయత్నం చేసినా అది సఫలం కాలేదు. ఇక్కడ డీసీసీగా ఏలే మల్లికార్జున్ కోసం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు పట్టుబట్టి సాధించినట్లు టాక్ వినిపిస్తుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గానికి చెక్ పెట్టేందుకు డీసీసీ అధ్యక్షుడిగా మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యే వినోద్ సన్నిహితుడిని ఎంపిక చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొమ్రం భీం ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాద్ రావు సీనియర్లను పక్కన పెట్టి 2024లో పార్టీలోకి కొత్తగా చేరిన ఆత్రం సుగుణను అవకాశం ఇవ్వడంపై పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు చర్చ జరుగుతుంది. ఇక సంగారెడ్డి, రంగారెడ్డి డీసీసీ పదవి కోసం పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినా ఇక్కడ స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఏఐసీసీ ఈ 2 స్థానాలను ఇంకా పెండింగ్లోనే ఉంచినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా నల్లగొండ డీసీసీ పదవి తెలంగాణ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ ఉద్యమ నాయకుడు కైలాస్ నేతను డీసీసీగా అధిష్టానం నియమించింది. అయితే కైలాష్ గతంలో తనపై అసభ్యకర రీతిలో దూషణలకు దిగారని, అలాంటిది ఆయనకు ఎలా డీసీసీ ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాయడం తీవ్ర సంచలనం రేపింది. ఈ ఇష్యూ ఇంకా చల్లారడం లేదు. ఈ క్రమంలో నేడు తెలంగాణకు మీనాక్షి నటరాజన్ రాబోతుండడం ఆసక్తికరంగా మారింది. వారం రోజుల పాటు ఆమె రాష్ట్రంలో ఉండబోతున్నారని, పార్టీ ప్రభుత్వంతో తాజా పరిణామాలపై ఫోకస్ పెట్టారని, ఈ క్రమంలో ఇటీవల ప్రకటించిన డీసీసీల నియామకం విషయంలో పార్టీలో నెలకొన్న గందరగోళాన్ని ఆమె చెక్ పెట్టబోతున్నారనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలో కొత్త పాత డీసీసీలతో భేటీ అయి కొత్తగా నియామకంపై డీసీసీలకు దిశానిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఓ రకంగా ఈ ఎన్నికలు ప్రతిపక్షాల కంటే అధికార పక్షానికే అత్యంత ప్రతిష్టాత్మకం అనే టాక్ ఉంది. బీఆర్ఎస్ ప్రభావంతో గడిచిన 10 ఏళ్లలో స్థానిక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీనపడింది. బీఆర్ఎస్ హవా నడుస్తున్న తరుణంలో తాము గెలవమని భావించిన కేవలం పార్టీ కోసం బరిలో దిగిన కరుడుగట్టిన కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ ఎన్నికలు పార్టీ సింబల్తో జరగనప్పటికీ పార్టీ బలపరిచే అభ్యర్థిని మెజారిటీ స్థానంతో గెలిపించుకోవడం ద్వారా ఇన్నాళ్ళు పార్టీని నమ్ముకున్న లీడర్లు అండగా నిలవడం, తద్వారా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడం కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమనే టాక్ వినిపిస్తుంది. అందుకోసమే ముఖ్యమంత్రి సైతం ఈ ఎన్నికలపై సీరియస్గా దృష్టి సాధించారని తెలుస్తుంది.
ఈ ఎన్నికలను ఎవరు తేలికగా తీసుకోవద్దని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇటువంటి తరుణంలో రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్ల ద్వారా క్షేత్ర స్థాయిలో అనుసంధానం చేసుకోవలసిన డీసీసీల వ్యవస్థలో ఈ గందరగోళం ఏర్పడటం ఇప్పుడు క్యాడర్లో కొత్త కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తోందని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ ఈ సమస్యకు ఎలాంటి ఎండ్ కార్డు వేయబోతున్నారు అనేదే ఆసక్తికరంగా మారింది. రేపు మీనాక్షి నటరాజన్తో పాటు పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు ముఖ్యమంత్రి కూడా ఈ మీటింగ్లో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, డీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది.